ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అని బాబు కరప్షన్ అంటున్నావు. కరప్షన్ కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ భూములు ఎవరో బాబు అమ్ముతున్నది? అరోరా కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ భూములు బాబు మీద ఒక్కొక్క ₹2 రైతుల కష్టాలతో కొన్న భూములు బాబు. అది ఎవరు మీ నాయనదో నా నాయనదో అది కాదు. అది మన రైతుల బెల్లం మీద ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజ్ భూములు పెద్దలు. దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు. ₹6 కోట్ల వాడు దానికి మార్టిగేజ్ చేసినాడు. అది ఇప్పుడు ₹18 కోట్ల మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వాటిలో నువ్వు 3+ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి వచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది నా జన్మం ఇచ్చిన మా తండ్రి మా కీర్తి రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయింది. ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ నువ్వు పోయి అమ్ముకొని పోయినావు. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్ నేను బాగా అది ఉన్నా వేరే వాళ్ళు ఎవరేవో. నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపించండి నాకు. నా జీవితంలో ఒక మరక ఉందా? నా మీద ఒక పిటి కేసు ఉందా? కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం. ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం. కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసగొల్పినట్టు ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. కానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం